మీరు కౌన్సిల్లో ఏమని చెప్పినారు? అప్పు ఎంత ఉందంటే అప్పు మీరు చేసిన అప్పు 2024-25 మీరు ఇచ్చిన ప్రకారము ఎంత చెప్పినారు? మీరు ఓన్లీ 60,485 కోట్లు మాత్రమే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 81,000 చిల్లర కోట్లు ఉంది కదండి, మీరు తప్పు చెప్పినారు కదా అంటే దానికి మీరేమంటారు? మీరు అట్లా కాదు, వేస్ అండ్ మీన్స్ అంటే చేబదులు తీసుకున్నాం కదా, దాని వలన అది మీకు అర్థం కావడం లేదా అంటారు. సార్ మీరు ఇట్లా ఈ విధంగా ఇంకా కొత్త రకమైన చదువు అందరికి నేర్పితే ఇంకా మేము ఎక్కడ చెప్పాలి సార్? పైగా దీంట్లో పెద్ద పొరపాటు ఏమంటే ఏమనంటున్నారు? ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ సైన్ చేసిన దాంట్లో ఏమనంటున్నారు? అసెంబ్లీలో కౌన్సిల్లో ఇచ్చిన సమాధానానికి మీరు ఇచ్చిన అంకెలన్నీ ఏం బేసిస్ మీద ఇస్తున్నారు? ప్రభుత్వం బేసిస్ మీద ఇవ్వడం లేదే. ద డీటెయిల్స్ యాజ్ పబ్లిష్డ్ ఇన్ వైట్ పేపర్. వైట్ పేపర్ గవర్నమెంట్ డాక్యుమెంట్ అవుతుందా అండి? వైట్ పేపర్ అనేది ప్రతి ఒక్క ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం ఉంటే రకరకాల సమాచారాలు రాస్తారు. బట్ ఈజ్ ఇట్ గవర్నమెంట్ డాక్యుమెంట్? అది లీగలీ వ్యాలిడ్ డాక్యుమెంటా? వైట్ పేపర్ ప్రకారం ఎట్లా ఇస్తారు మీరు? వైట్ పేపర్ ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళకి నచ్చినట్లు రాసుకుంటారు. ఇది ఎంత మిస్చిఫస్ అండి. పైగా మీరేమంటారు దాంట్లో వేస్ అండ్ మీన్స్లో ఇది వేస్ అండ్ మీన్స్ అనేది ఓన్లీ చేబదులు కదా అంటారు. ఇప్పుడు మనకు ప్రభుత్వంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి అప్పు అనేది తీసుకొని ఇన్ని సంవత్సరాల మీద తిరిగి కట్టేది ఉంటుంది. వేస్ అండ్ మీన్స్ అంటే ఏమి? చేబదులు ఆర్బీఐ దగ్గరనే కొంచెము లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాల అప్పు కంటే కూడా అప్పటికప్పుడు టెంపరీగా అది నెల రోజులు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, రకరకాల వేస్ అండ్ మీన్స్లో ఉన్న వివిధ అవకాశాలు వాడుకొని చివరకు అంటే ఈ సంవత్సరంలో నేను మీ దగ్గర 10 సార్లు తీసుకుంటాను ఇస్తాను, కానీ చివరకు సంవత్సరం ఆఖరికి ఎంతైతే మిగులుబాటు నేను ఇంకా మీకు ఇవ్వాల్సి ఉందో అది అప్పే, ముమ్మాటికి అప్పు. వేస్ అండ్ మీన్స్ అప్పు కాకుండా ఎట్లా అవుతుందండి? పైగా ఇంకొకటి చాలా మిస్చిఫస్ ఏమంటారంటే మళ్ళీ ఇంకొకటి ఇదేమి ప్రశ్న 13,978 ఇది కూడా కౌన్సిల్లో మొండికోట అరుణ్ కుమార్ గారికి, రవిబాబు గారికి, కృష్ణరాఘవ్ జయేంద్ర భరత్కు ఏమంటారు మీరు? మొత్తము 9,74,000 కోట్లు అప్పు ఉందంట. అవునా? అంటే మీరే ఇస్తున్నారు ఏమని? ప్రభుత్వ అప్పు 4,38,278 ఎప్పటికీ 12 జూన్ 2024 మేము దిగిపోయేటప్పటికి. మరి మేము ఎక్కేటప్పటికి 2,57,509 కోట్లు ఉంది కదా, అది కూడా మేమే చేస్తామే. అంటే 2014 నుంచి 19 మేమే చేస్తామి, 2014 వరకు ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు కూడా మేమే చేస్తామి. 4,38,278 కోట్లలో 2,57,509 మేము ఎక్కినప్పటికీ 2019 తీసేస్తే 1,80,769 కోట్లు మాత్రమే. అదేవిధంగా పబ్లిక్ అకౌంట్ 80,914 కోట్లు అంతా మేమే చేస్తామే. మేము ఎక్కేటప్పటికి 76,516 కోట్లు ఉండింది. అంటే మా టైంలో కేవలం మీ లెక్కల ప్రకారం 4,398 కోట్లు మాత్రమే. మా లెక్కల ప్రకారం అయితే ఇంకా మేము ఎదురు కట్టాం. అదేవిధంగా కార్పొరేషన్ అప్పు వివిధ సంస్థలు 2,48,677 కోట్లు ఎప్పుడు మేము దిగిపోయే నాటికి. మేము ఎక్కే నాటికి 1,32,737 కోట్లు అది కూడా మేమే చేస్తామే. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముందు మేమే చేస్తామి, 2014 నుంచి 19 కూడా మేమే చేస్తాము. ఎంత అన్యాయం అండి. ఇవన్నీ లెక్కేసుకొని తీసేస్తే ఎంత వస్తుంది? 3 లక్షల చిల్లర వస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అప్పు అదే కదా, అదే అప్పు ఆయన చెప్పినది. అయితే ఒక్కటి ఇక్కడ ఇట్లాంటి ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ప్రతి ప్రశ్నలో జవాబులో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం చెప్తున్నారంటే వైట్ పేపర్ ప్రకారంగా ఖచ్చితంగా రాస్తున్నారు. యాజ్ పబ్లిష్డ్ ఇన్ వైట్. ఇది చాలా తప్పు, లీగలీ తప్పు, ఇది చట్టపరంగా తప్పు, ఇది కోర్టుకు పోయినా తప్పు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 3,31,670 కోట్లు అప్పు చేయడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పు 2,49,350 కోట్లు. అంటే వాళ్ళు ఎక్కినప్పుడు 2014 నుంచి 19 సంవత్సరం మీద సంవత్సరము 22.6% పెరిగితే 2019 నుంచి 20 వరకు మేము చేసిన అప్పు 13.5% మాత్రమే సంవత్సరం మీద సంవత్సరం పెరిగినట్లు. అంటే అర్థం ఏమంటే
వాళ్ళు ప్రతి 100 రూపాయలకు 2014 నుంచి 19 వాళ్ళు ప్రతి 100 రూపాయలకు 22 రూపాయల 63 పైసలు ప్రతి 100కు చేసినారు. మేము కోవిడ్ పెట్టుకొని అన్ని పెట్టుకొని కూడా ప్రతి 100 రూపాయలకు మేము 13.5 పైసలు మాత్రమే చేసినది. ఈరోజు మేము 3,31,671 కోటి, ఇంకా చెప్పాలంటే 71 కోటి చేస్తే దాన్ని శ్రీలంక 10 కోట్లు, 12 కోట్లు, 13 కోట్లు మట్కా నంబర్లు. ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. ఈరోజు మీరేమని చెప్తున్నారు, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేమంటున్నారంటే వేస్ అండ్ మీన్స్ అంటే చేబదులు తీసుకునేది అప్పు కాదని మీరు అంటున్నారు. అవునా కాదా? కానప్పుడు ఇప్పుడు సిఏజీ రిపోర్ట్స్ ప్రకారము మీరు పెట్టిన 2024-25 సంవత్సరానికి మీరు పెట్టిన ఖర్చుకు మీ ఆదాయానికి 81,078 కోట్లు తేడా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? మీరు చెప్పే ప్రకారం 60,000 కోట్లే కదా అప్పు చేసిండేది. మళ్ళా ఇంకా బ్యాలెన్స్ 21,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది కాదా అప్పు? పోనీ వేస్ అండ్ మీన్స్ మీరిచ్చిన బుక్కుల్లో అప్పు కింద చూపించలేదా? దాని హెడ్ ఆఫ్ అకౌంట్ ఏమని రాసినారు? 6,003 మేజర్ హెడ్, 110 మైనర్ హెడ్, 5 సబ్ హెడ్, 560. మీ బడ్జెట్ బుక్లో మీరు కాదా రాసిండేది? సిఏజీ రిపోర్ట్లో స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది. దాంట్లో పేజ్ నంబర్ 9 వాల్యూమ్ 1 ఏమని రాసినానండి? హెడ్డింగ్ బారోయింగ్స్ పబ్లిక్ డెట్ అని రాసి దాని కింద వేస్ అండ్ మీన్స్. అంటే సిఏజీ వేస్ అండ్ మీన్స్ చేబదులు దేని కింద రాసింది? అప్పు కింద రాసింది. మీరు మీ దాంట్లో మీ బడ్జెట్ బుక్కుల్లో 2026-27కు సంబంధించిన మీరు అసెంబ్లీకి పెట్టిన బడ్జెట్ బుక్కుల్లో పేజ్ నంబర్ 94లో వాల్యూమ్ 2లో మీరు ఏమని రాసినారండి? వేస్ అండ్ మీన్స్ దేని కింద రాసినారు? అప్పు కింద. మేజర్ హెడ్ 6,003, మైనర్ హెడ్ 110, సబ్ హెడ్ 5, ఆబ్జెక్ట్ హెడ్ 56. మీరు కాదండి రాసినది. మళ్ళా అంటే సింపుల్, ఇంత పుస్తకాలు మీకు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఎవరికైనా సామాన్య మనకు అర్థమవుతుంది. నేను మీ దగ్గర దీర్ఘకాలం అప్పు తీసుకుండొచ్చు, అది సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో వడ్డీ ఇస్తూ కడతా. కానీ తత్కాలిక అప్పు కూడా తీసుకోండొచ్చు. తత్కాలికం అప్పు కాదా అంటే ఆయన అంటాడు తత్కాలికమైన అప్పు కాదు, దానికి వడ్డీ ఎందుకు లేదండి? వడ్డీ కట్టడం లేదా? ఆర్బీఐకి మీరు 100% కడుతున్నారు, ఎందుకు కట్టడంలే? ఇంకా ఒకసారి ఎక్కువ వడ్డీ కూడా పడుతుంది తత్కాలికమైన అప్పు. ఏం చెప్తున్నారు అంటే ఏం చెప్తే అది. ఇప్పుడు ఇది సిఏజీ రిపోర్టు పేజ్ నంబర్ 39 సిఏజీ ఫైనాన్స్ అకౌంట్స్ వాల్యూమ్ 1లో 6 స్టేట్మెంట్ ఆఫ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ఏమని రాసినారండి? నెట్ బారోయింగ్స్ 81,082 కోట్లు. మీకు యాక్చువల్గా పరిమితి ఇచ్చినది 55,757 కోట్లు మాత్రమే. అయితే మీరు 15,093 కోట్లు 62 కోట్లు ఎక్కువ. ఎందుకు మీకు 55,757 కోట్ల పరిమితి? మీ స్థూల ఉత్పత్తి 15,93,062 కోట్లు, అందులో 3.5% మాత్రమే. ఎట్లా చెప్తారండి? నాకు అర్థం కాలే. ఎంత అసలు ఏంది కావాలంటే అది చెప్పుకుంటూ పోవడమే. అసలు మీరు స్థూల ఉత్పత్తిలో 3.5% ఎట్లా అంటారు? మీరు ఇచ్చినదే కదా ఇది స్థూల ఉత్పత్తి స్టేట్మెంట్లు మీరు ఇచ్చిన ప్రకారము ఆ సంవత్సరానికి 15,93,063 కోట్లు. పిఐబి ప్రెస్ రిలీజ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇయర్ ఎండెడ్ 2024. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. మీకు 3% అప్పు కింద, ఇంకొక 0.5% రిఫార్మ్స్. ఏది? విద్యుత్ సంస్థలకు సంబంధించిన ఏదన్నా కానీ రిఫార్మ్స్ కింద. మీరు అప్పు చేసినది ఎంత అండి? అసలు ఫైనాన్స్ అకౌంట్స్ ప్రకారం చూస్తే మీరు ఇక్కడ చూపించేది కేవలం 60,485 కోట్లు చూపిస్తారు. ఎంత తప్పిదం కాదండి ఇది?